హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు. నవేడేస్ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇన్ ఉమెన్ అండ్ మెన్ ఆల్సో అదేంటంటే హెయిర్ ఫాల్. టూ మచ్ ఆఫ్ హెయిర్ ఫాల్. అసలు మనం హెయిర్ లాస్ ఎంత అవుతున్నామంటే వీఆర్ ఫియర్, గుండె అయిపోతుందేమో అనే భయం అయ్యేంత హెయిర్ ఫాల్ వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా హెయిరే, మన హెయిరే అనిపిస్తుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత అసలు ఇది ఇంకా ఎక్కువ అయిపోతుంది ఉమెన్లో అయితే. ఫ్లోర్ మీద చూసినా మన వెంట్రుకలే, దువ్వెన చూసినా మన వెంట్రుకలే, లైక్ బెడ్ మీద చూసినా మన వెంట్రుకలు, ఎక్కడ చూసినా మనమే అనిపిస్తుంది. అట్లాంటి చూసినప్పుడు భయం అవుతుంది. అండ్ అప్పుడే మనం ఈ స్టెప్ తీసుకోవాలి. మన హెయిర్ గురించి మనం కేర్ తీసుకోవాలి కంపల్సరీ, ఖచ్చితంగా. మన గురించి మనమే ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు కదా, కేర్ తీసుకోవాలి. సో అట్లా నేను నా హెయిర్ కోసానికి కేర్ తీసుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వచ్చి ఈ హెయిర్ ఆయిల్ మేకింగ్ చేసుకున్నాను అనమాట. ఇదే ఆర్గానిక్ వే. ఇదైతే మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను అంట ఈ హెయిర్ ఆయిల్ మేకింగ్ చేయడం. సో తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మన పాత ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి కొన్ని వీడియోస్, బట్ అందులో ఇవి లేవు, ఇంత పర్టికులర్గా అయితే లేదు. సో ఖచ్చితంగా ఎవరికన్నా హెయిర్ ఫాల్ ఉండింది అంటే, యాక్చువల్లీ హెయిర్ ఫాల్ మనం ఇప్పుడు దాని గురించి వర్రీ అవ్వాలి అంటే, ఆ హెయిర్ ఫాల్ అయితే పర్వాలేదు, అయ్యి దాని ప్లేస్లో కొత్త హెయిర్ రానప్పుడు అప్పుడు మనం భయపడాలి. దీన్ని మీరు కావాలంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. సో ఆయిల్ని ఒక మందపాటి గిన్నెలో పోసుకోండి. నేనైతే 1/2 లీటర్ చేసుకుంటున్నా. ఆయిల్ కొద్దిగా గరం కాగానే కరివేపాకు గుప్పెడు, హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసేయండి. అందులో మంచిగా అది ఆయిల్ ప్యూర్ అయితే ఇట్లా మంచిగా పొంగు వస్తుంది దాని మీద, మనకు అన్నం మీద పొంగు వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత మైదాకు ఉంటుంది కదా, గోరింటాకు ఆకులు, అవి కూడా గుప్పెడు, ఏవి తీసుకున్నా హ్యాండ్ఫుల్ ఆఫ్ గుప్పెడు నిండా తీసుకొని ఈ ఆయిల్లో వేసేయండి. ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్. మేము మిల్ దగ్గర నుంచి పోయి పట్టించుకొచ్చింది. నేను మరీ చెప్తున్నా, మీరు షాప్లో నుంచి తీసుకొచ్చి ఆ ఆయిల్ వాడితే మాత్రం బెస్ట్ రిజల్ట్స్ అయితే రావు. అండ్ ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తులసి ఆకులు, ఇవి కూడా సేమ్ ప్రతిదీ గుప్పెడు నిండా తీసుకోండి. ఇవి కూడా ఫ్రై చేయాలి మంచిగా. వీటిలో ఉన్న ఆ ఔషధ గుణాలన్నీ ఆయిల్కి వచ్చేసేయాలి. అంత సిమ్లో మనం దాన్ని మరిగించాలి. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ వేపాకులు కూడా ఒక గుప్పెడు నిండా వేసేసుకోండి. వేపాకులు ఫ్రై అయిపోయిన తర్వాత మనం తమలపాకులు వేసుకోవాలి. తమలపాకులు కొంచెం చిదిమి ముక్కలాగా వేసేసుకోండి తమలపాకుల్ని. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది మా సీక్రెట్ అనమాట, గుంట గజ్జరాకని దొరుకుతుంది. ఇది కూడా మనం చేన్లలో పొలాలలో పనిచేసే వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు, వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇది హెయిర్ రూట్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. అండ్ నల్లగా చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. మీకు వైట్ హెయిర్ ఉంటే ఇది రెగ్యులర్గా వాడితే ఖచ్చితంగా యూజ్ ఉంటాయి. నేను పేరు కూడా స్క్రీన్ మీద వేస్తా, గుంట గజ్జరాకు దీన్ని అంటారు. అండ్ ఎట్లుంటుందని నేను ముందు ఆల్రెడీ క్లిప్స్ పోయినాయి కదా, అందులో చూపించిన ఇది ఎట్లుంటుంది అనేసి, అక్కడ కూడా నేను పేరు వేస్తా. ఇది మెయిన్ సీక్రెట్ అనమాట ఈ హెయిర్ ఆయిల్ మొత్తంలో ఇది. సో అవి మొత్తం మరిగిపోయిన తర్వాత 1/2 లీటర్ ఆయిల్ కాస్త మనకు 300 ml వరకు మరిగిపోవాలి. మనకు మొత్తం అంత అవుతుంది. మనకి 1/2 లీటర్ కంటే కొద్దిగా ఎక్కువ అవుతుంది. అంతవరకు మరిగించేసి ఆ ప్రతి ఆకులో ఉన్న ఔషధ గుణాలన్నీ దీంట్లోకి వచ్చేసి కలర్ మొత్తం మారిపోతుంది. వైట్గా ఉన్న మన కోకోనట్ ఆయిల్ కాస్త ఎల్లోగా మారిపోతుంది. ఎల్లో కూడా కాదు, గ్రీనిష్గా మారిపోతుంది. తర్వాత ఆకంతా అందులో నుంచి స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్లో పోసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో వద్దు, గ్లాస్ జార్లో లేదంటే స్టీల్ డబ్బాలో పోసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనము క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె, జస్ట్ నేనైతే 20 ml మాత్రమే పోస్తున్నా. ఇది దీంట్లో పోసి మంచిగా షేక్ చేసేసి ఇంకా పెట్టేసుకోవడమే. మనము ఎట్లా పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. అండ్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం నూనె ఎందుకు పోస్తున్నామంటే చలువ కోసానికి, చల్లదనం కోసానికి, మనకు హెడ్కి హెయిర్ని మంచిగా చిక్కు లేకుండా కోమ్ చేసేసుకోండి. సో కోమ్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇట్లా అప్లై చేస్తేనే మనకు మంచిగా హెడ్కి పట్టేసుకొని అది పెరగడానికి హెల్ప్ చేస్తుంది మనకి. లేదా ఏదో బరబరా రుద్దేసుకొని హడావిల్లో పోతే అస్సలు పనిచేయదు. సో మన 4 ఫింగర్ టిప్స్ తోటి మంచిగా మసాజ్ చేస్తూ స్టెప్ బై స్టెప్, లైక్ లేయర్స్ లాగా మనం పార్టీషన్స్ లాగా తీసుకొని జుట్టుని
మొత్తం ఫుల్గా హెడ్ నుంచి కింది మనకు ఎండ్ వరకు అప్లై చేయాలి. హెయిర్ మొత్తానికి అప్లై చేసి మసాజ్ చేయాలి మంచిగా. లైక్ 5 to 10 minutes వరకు ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం అంత స్లోగా మసాజ్ ఇస్తూ మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత జుట్టుని మీకు కొప్పు పెట్టుకునే చాయిస్ మీది. పెట్టుకునే అలవాటు ఉంటే కొప్పు పెట్టేసుకోండి. అండ్ బయటకు ఎక్కడికైనా వెళ్తే ఆయిల్ పెట్టుకున్న తర్వాత కంపల్సరీ హెడ్ మీద స్కార్ఫ్, లేదంటే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు వేసుకునే కవరు అది షూర్గా పెట్టుకోండి. లేదంటే డస్ట్ అంతా వచ్చి హెడ్కి పట్టేసుకొని జుట్టు పట్టేసుకొని ఆయిల్ వల్ల ఎక్కువ పట్టేసుకుంటుంది, ఇంకా ఎక్కువ ఏమంటారు డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు బయట వీలైనంత వరకు పోకండి. మీకు కొప్పు వేసుకునే అలవాటు లేదంటే మంచిగా జుట్టు వేసేసుకోండి, మంచిగా కవర్ చేసేసుకోండి. సో దట్స్ ఇట్. ఇదైతే అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ హెయిర్ ఆయిల్. ట్రై చేయండి, వర్కౌట్ అయిందా లేదా కామెంట్ చేయరు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.